హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఉత్సాద్ భగత్ సింగ్ సినిమా చూసి వచ్చాను. యాజ్ యూజువల్గా డిస్క్లైమర్ వేసుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఓకే, సినిమా ఎలా ఉంది, హీరో ఎలా చేశాడు, హీరోయిన్స్ ఎలా ఉన్నారు, డైరెక్షన్ ఎలా ఉంది, స్టోరీ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి, తర్వాత కెమెరా వర్క్ ఎలా ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంది, అన్నిటి గురించి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే వీడియోని మీరు చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక రివ్యూ విషయానికి వస్తే, వన్ లైనర్ రివ్యూ చెప్పాలి అనుకుంటే మీరేంటంటే ఈ సినిమాని మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఫస్ట్ బ్లాక్ సూపర్ హిట్, సెకండ్ బ్లాక్ సూపర్ హిట్, థర్డ్ బ్లాక్ సూపర్ హిట్, ఫోర్త్ బ్లాక్ సూపర్ హిట్, ఫిఫ్త్ బ్లాక్ సూపర్ హిట్, అట్లా మీరు బ్లాక్ బై బ్లాక్ మీరు చూసుకుంటూ వెళ్ళారు అని అంటే ఏ బ్లాక్ ఆ బ్లాక్ చాలా బాగుంటుంది. కానీ అన్నీ కలిపి ఒక చోట పెట్టి సినిమా లాగా చూస్తే మాత్రం ఇది ప్యూర్లీ ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా మాత్రమే. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చూడదగ్గ సినిమాలో స్టోరీ బేస్ లైన్ ఏమీ లేదు. ఈ కాలంలో ఒక వ్యక్తి సీఎం అయిపోవాలని చెప్పి మనుషులందరినీ పబ్లిక్గా చంపుకుంటూ వెళ్ళిపోవడము, టెర్రరిస్టులు, ఓకే, ఆ టెర్రరిస్టులు కూడా సిటీలో తిరిగేస్తూ ఉండడము, ఓకే, ఇదంతా చాలా ఏమంటారంటే లాజిక్లెస్ స్టోరీ. ఓకే, స్టోరీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో స్టోరీనే లేదు. ఒక చిన్న థ్రెడ్, ఎక్కడో ఒక అడవిలో పెరిగిన ఒక అబ్బాయికి తల్లిదండ్రులు లేకపోతే ఒక ఆయనను తీసి ఆయనకు పేరు పెడతాడు, ఆయనని చదివిపిస్తాడు, ఆయన ఐపీఎస్ అవుతాడు. ఐపీఎస్ అయిన తర్వాత ఎలా అన్నది స్టోరీ. ఓకే, 24 గంటలు పవన్ కళ్యాణ్ గన్ను పెట్టుకొని తిరుగుతుంటాడు సినిమాలో. అంటే పబ్లిక్గా ఒక పోలీస్ అనే వ్యక్తి గన్ను పెట్టుకొని ఇట్లా గన్, అది లోడెడ్ గన్ పెట్టుకొని తిరగొచ్చా అనేసి, అంటే ఏం లాజిక్ లేకుండా సినిమా చూడాలి. అందుకే మీకు చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ సినిమా ప్యూర్లీ ఫర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఓకే, ఫ్యాన్స్కి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ మీల్స్ ఉంటుంది. సినిమా చాలా బాగుంటుంది. ఎలా అంటే ఫ్యాన్స్కి సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ ఎలివేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్, లేకపోతే కొన్ని కామెడీ సీన్స్ బాగా పండినాయి. సాంగ్స్ రీమేక్, తొలి ప్రేమ సాంగ్ ఏదైతే ఉందో అది రీమేక్ చేశారో ఆ సాంగ్ చాలా బాగుంది. శ్రీలీల ఉన్నంత వరకు కొంత భాగమే ఉంటుంది కాబట్టి ఉన్నంత వరకు చాలా బాగా చేసింది. రాశి ఖన్నా కూడా ఉన్నంత వరకు చాలా బాగానే చేసింది. విలన్ యాక్టింగ్ నాకు అన్యాచురల్ ఉంది, బాగాలేదు అది. పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగున్నాడు. కాకపోతే హరిబరిలో షూట్ చేసిన ఆ ఫీల్ అయితే సినిమాలో అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అంత టైం తీసుకొని చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ మన చేతికి దొరికినప్పుడు హరీష్ శంకర్ ఎంత బాగా సినిమా తీసుండొచ్చు. అసలు పవన్ కళ్యాణ్ గారు మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఎవరైనా డైరెక్టర్ని చూస్ చేసుకునేటప్పుడు, ఇప్పుడు మొన్న ఓజీ తీశారు, ఓజీలో ఒక స్టోరీ ఉంది, బేస్ ఉంది, ఎలివేషన్ ఉంది, ఆర్ఆర్ మ్యూజిక్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక కొత్త పవన్ కళ్యాణ్ని చూసే అవకాశం వచ్చింది. ఫ్యాన్స్కే కాదు నార్మల్ ఆడియన్స్కి కూడా చాలా బాగా నచ్చింది ఓజీ అన్నది. ఈ సినిమా వచ్చేసి అసలు ఆ ఫ్యాన్స్కి తప్ప ఇంకెవరికి, ఫ్యాన్స్ కూడా కొంతమందికి నచ్చిందో లేదో నాకైతే అర్థమైతలేదు. ఎందుకంటే వాళ్ళ హీరో సినిమా బాగాలేదని చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళు బేసిక్గా వాళ్ళు బాగుందని చెప్పుకుంటున్నారేమో తప్పిస్తే సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలివేషన్ తప్ప ఇంకేమీ లేదు సినిమాలో. ఓకే, అన్ని లాజిక్లెస్ స్టోరీ, లాజిక్లెస్ సీన్స్, లాజిక్లెస్ కెమెరా వర్క్, లాజిక్లెస్ స్క్రీన్ ప్లే, అన్ని లాజిక్లెస్సే ఉంది. డైరెక్షన్ అయితే వర్స్ట్ డైరెక్షన్ అనే చెప్పాలి. నిజంగా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ దొరికినప్పుడు ఎంత బాగా తీసుండొచ్చు. ఆ గబ్బర్ సింగ్ ఏదో గుడ్డిలో మెల్లలాగా ఆయనకు హిట్ పడ్డట్టు ఉంది కానీ ఈ డైరెక్టర్కి. ఓకే, తర్వాత తీసిన మొన్న తీశాడు రవితేజతో ఏదైతే సినిమా తీశాడో, నాకు తెలిసి రవితేజ సినిమా కంటే కొద్దిగా బెటర్ ఏమో తప్పిస్తే ఇదైతే నిజంగా అంటే పవన్ కళ్యాణ్ రేంజ్ సినిమా, అంటే ఆ డైరెక్టర్ సినిమా అయితే ఇది ఖచ్చితంగా కానే కాదు. ఎలివేషన్స్ 24 గంటల ఎలివేషన్స్ ఎవరు చూస్తాడా బాబు? డబ్బులు ఇచ్చి వస్తున్నప్పుడు ప్రేక్షకులు ఆ హీరో ఎలివేషన్తో పాటు స్టోరీ చూస్తాడు, పాటలు చూస్తాడు, అన్నీ చూస్తాడు. లాస్ట్ పార్ట్ అయితే ఆ పాట వచ్చేసరికి అబ్బా నాయన లేసి వెళ్ళిపోవాలా అన్న ఫీల్ అయితే కలిగింది. అలా తీశారు. అదే నేను చెప్పాను కదా, మీరు బ్లాక్ చూసుకుంటూ వెళ్తే మాత్రం సినిమా ఏ బ్లాక్ ఆ బ్లాక్ చాలా బాగుంటుంది. కానీ మొత్తం కలిపి సినిమా లాగా చూస్తే మాత్రం నిజంగా అది బాగాలేదంటే నిజంగా బోరే కొట్టింది. సో ఫ్యాన్స్ అందరూ అయితే మీరు ఖచ్చితంగా టికెట్స్ బుక్ చేసుకొని థియేటర్కి వెళ్ళి చూడాలి. ఎందుకంటే మీరు మాత్రం ఫుల్ మీల్స్తోనే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఫ్యామిలీ ఆడియన్స్ లేకపోతే వేరే ఎవరైనా సరే ఫ్యాన్స్ కాని వాళ్ళు ఎవరైనా సినిమా చూడాలనుకుంటే వెయిట్ చేయండి. 2-3 వీక్స్ తర్వాత ఓటీటీలో వస్తుంది. ఓటీటీలో మీరు సినిమా చూడొచ్చు. ఫ్యాన్స్ని హర్ట్ చేయడానికో లేకపోతే నేను వేరే ఎవరినో హర్ట్ చేయడానికో ఈ రివ్యూ చేయడం లేదు. డబ్బులు పెట్టి చూశాను కాబట్టి ఐ హ్యావ్
ఫుల్ అంటే నాకు నా అర్హత ఉంది నేను చెప్పడానికి ఈ సినిమా బాగుందా లేదా అనేసి. కాబట్టి నా వ్యూని నేను షేర్ చేసుకునే అర్హత నాకు ఉంది కాబట్టి నేను ప్రాపర్గా చెప్తున్నాను. డైరెక్షన్ అయితే వర్స్ట్ డైరెక్షన్. నిజంగా సినిమా స్టోరీ అయితే ఏమీ లేదు. స్టోరీ అయితే ఒక నార్మల్ సాదాసీదా స్టోరీ కూడా. అసలు పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఎందుకు ఒప్పుకున్నాడో ఈ సినిమా, అంటే ఏ స్టోరీ చెప్పి పవన్ కళ్యాణ్ ఒప్పించారో అయితే నాకైతే అర్థం కావట్లేదు. బేసిక్గా ఏంటంటే 4 గన్లు ఉంటాయి, గన్లు పెట్టుకొని తిరగొచ్చు సార్ సినిమా అంతా అని చెప్పినట్టే ఉన్నారు. లేకపోతే ఒక ఐపీఎస్ వ్యక్తి గన్ను పెట్టుకొని, లోడెడ్ గన్ను పెట్టుకొని సిటీలో మొత్తం ఏడపడతాడో తిరిగేస్తుంటాడు గన్లో. ఏంది అసలు ఇప్పుడున్న జనరేషన్లో అట్లా జరుగుతుందా? గన్లు పెట్టుకొని లోడెడ్ గన్ను ఆన్ చేసేసి లాక్ లేకుండా ఆన్ చేసేసి తిరుగుతుంటాడు. అట్లా ఏమన్నా లాజిక్ ఉందా అంటే? కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం నిజంగా డైరెక్టర్ ఏం చెప్తే అది గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళాడు. అంటే శ్రీలల్ల ఒక ఇంటర్వ్యూలో మొన్న రీసెంట్గా చెప్పింది ఏంటంటే, ఏదో ఒక చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారే చేయనా నేను అంటే, సార్ ఫ్యాన్స్ కోసం అని అంటే ఓకే చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారని శ్రీలల్ల చెప్పింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ ఏదైతే చెప్పాడో అది యాజ్ ఇట్ ఈస్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు పాపము. ఆయనది ఏం తప్పులేదు ఈ సినిమాలో. ఆయన డైరెక్టర్ని నమ్మాడు. హరీష్ శంకర్ చాలా బాగా తీస్తాడు. గబ్బర్ సింగ్ ఆల్రెడీ తీశాడు, హిట్ చేశాడు. కాబట్టి ఈ సినిమా కూడా చాలా బాగా తీసి హిట్ చేస్తాడన్న ఉద్దేశంతో హరీష్ శంకర్ని నమ్మి ఈ సినిమాని పవన్ కళ్యాణ్ చేశాడు తప్పిస్తే నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమా అయితే ఇది కాదు. నాకు తెలిసి బి గ్రేడ్ హీరో కూడా ఈ సినిమా చేయడు. అంత ఏమంటారంటే అంత స్టోరీ లేని ఒక సినిమా ఇది. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాను ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన కామెడీ ఉంది, వాళ్ళకి కావాల్సిన బ్లాక్ మంచి ఎలివేషన్స్ ఉంది, వాళ్ళకి కావాల్సిన ఆర్ఆర్ ఉంది, వాళ్ళకి కావాల్సిన మ్యూజిక్ ఉంది. ఓకే, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లలో ఇద్దరు ఎటో రకంగా ఒకరు అంటే ఆల్మోస్ట్ ఓజీ థీమ్నే తీసుకొని వచ్చాడు. తమను టైం లేని కారణంగా అట్లా చేస్తుండొచ్చు. పాటలు కూడా దేవిశ్రీ ప్రసాద్ ఏమంత అనుకున్నంత స్థాయిలో అయితే గొప్ప స్థాయిలో అయితే జల్సా లేకపోతే ఇలాంటి పాటలు అయితే ఖచ్చితంగా లేదు. ఈ పాటలో ఉన్నంతలో ఏదో ఓకే యావరేజ్గానే ఉంది. సినిమా కూడా ఏంటంటే ఫస్ట్ 40 మినిట్స్ అయితే బోరు. 40 మినిట్స్ తర్వాత సినిమా కొద్దిగా పికప్ అయింది, బాగుంది అనుకునేటప్పటికి ఓకే అట్లా వెళ్ళింది. సెకండ్ పార్ట్ వచ్చేసరికి మళ్ళీ అదే పరిస్థితి కొద్దిగా సోగా వెళ్ళిపోయింది. క్లైమాక్స్ వచ్చేసరికి మళ్ళీ సాదాసీదా అంటే రొటీన్ క్లైమాక్స్ అనే అయిపోయింది. సో ఓవరాల్గా సినిమా ఏంటంటే అంటే సూపర్ సినిమా లేకపోతే అట్టర్ ఫ్లాప్ సినిమా కూడా కాదు, కానీ యావరేజ్ 1 టైం వాచ్ సినిమా ఇది. ఫ్యాన్స్ అయితే 2-3 సార్లు వాళ్ళు చూసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కాబట్టి 1 టైం వాచ్ మూవీ ఉత్సాద్ భగత్ సింగ్. సో సైనింగ్ ఆఫ్.